హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఈ రోజు వచ్చేసి మనం ఎక్కడికి వచ్చామంటే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర దేవాలయం ఏదంటే అది మన స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట. ఈ స్వర్ణగిరి టెంపుల్ ఎక్కడ ఉందంటే మనము ఉప్పల్ నుంచి భువనగిరి వెళ్ళే రూట్ లో వరంగల్ హైవే అన్నమాట. సో ఈ హైవేలో భువనగిరి వెళ్లే ముందే మనకి ఇక్కడ టెంపుల్ వస్తుంది అనమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే March 6, 2024 లో స్టార్ట్ చేసింది. ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి 22 acres లో ఉందన్నమాట. ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ చేయడానికి 7 years పట్టింది. టెంపుల్ కట్టించిన వాళ్ళు ఎవరంటే మన్నపల్లి రామారావు వారి ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇది కట్టించారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది స్వర్ణగిరి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మిడిల్ లో మనకు వైష్ణవ భక్తులకు గురువైన రామానుజాచార్య విగ్రహం ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి మనకు 1.5 kilometer ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదంటే మనం బై వాక్ కూడా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్టార్టింగ్ లో మనకు ఇక్కడ వాళ్ళు మనకు నామాలు పెడతారు అనమాట. అక్క ఎంతక ఒక బొట్టుకు వచ్చేసి 5 rupees అన్నమాట. కొబ్బరికాయ కూడా తీసుకున్నాం మనము. ఆంటీ వచ్చేసి ఏమన్నారంటే మనకు 60 rupees అన్నారు. మనం 50 rupees కి బేరం చేసినా కానీ ఆంటీ ఒప్పుకోలేదు. సో 50 rupees కి 60 rupees కి మనం అది బై చేసుకున్నాము. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ లో పార్కింగ్ అవైలబుల్ ఉన్నది. కార్ పార్కింగ్ వచ్చేసి 50 rupees చార్జ్ చేస్తున్నారు. బైక్ వచ్చేసి 20 rupees చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వెదర్ ఎట్లుంది అసలు? కొంచెం హాట్ గానే ఉంది, సమ్మర్ కదా, మండిపోతున్నాయి ఎండలు. అవును, పర్లేదు, అట్మాస్ఫియర్ అయితే బాగుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో కనబడుతుంది కదా, ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉంది అనమాట. ఇక్కడ మనం చెప్పుల స్టాండ్ ఒకవేళ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక పర్సన్ కి వచ్చేసి 5 rupees అనమాట. ఇక్కడ మనం బ్యాగ్ ఒకవేళ మనము లగేజ్ బ్యాగ్ తెచ్చుకున్నాం అనుకో, ఆ లగేజ్ బ్యాగ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక్క పేరుకి వచ్చేసి ఎంత? 5 rupees. మేము బ్యాగ్ అని లగేజ్ అని పెడదాం అనుకున్నాం అనుకో, అప్పుడు ఎంత తీసుకుంటాం మీరు? ఒక బ్యాగ్ కి 20 తీసుకుంటాం. దాన్ని కూడా మీరు టోకెన్ ఇస్తారు అనమాట. మీరు ఈవినింగ్ ఎప్పటి వరకు ఉంటారు? మీరు ఈవినింగ్ 10 వరకు ఉంటారా? ఇప్పుడు మనం చూస్తున్నది స్వర్ణగిరి టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఎంట్రన్స్ లో మనకు బ్రహ్మరథం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవచ్చు. సో మనం టెంపుల్ కి వచ్చిన తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ ఒకటి, లెగ్స్ కూడా వాష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఎక్కడ ఉందంటే మనము ఎంట్రన్స్ ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో ఉంటది అనమాట. మనం టెంపుల్ కి ఈ ద్వారం నుంచి వెళ్ళాలి. ఈ ద్వారం వైకుంఠ ద్వారం అని అంటారు. ఈ ద్వారం ముందు స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ మనం దర్శనం చేసుకుని పైకి వెళ్దాం. ఈ ద్వారం 2 sides లో ద్వారపాలకులు ఉన్నారు. ఈ స్వామివారి పేరు జయ విజయ్ అన్నమాట. ఈ టెంపుల్ పైన కూడా కొన్ని విగ్రహాలు కూడా చూసుకోవచ్చు మీరు. ఈ స్టెప్స్ ఉన్న మండపాన్ని దశావతార మండపాలు అంటారు. టోటల్ 108 స్టెప్స్ ఉన్నాయి. 10 మండపాల్లో స్వామివారి 10 అవతారాలు మనం దర్శనం చేసుకోవచ్చు. ఇవి మాత్రం మిస్ కాకండి. ఎట్లా అనిపిస్తుంది మనం నడుస్తుంటే? పాదయాత్ర అంటే ఏంటో తెలుసా? పాదాలతో చేసే యాత్ర. నడుస్తుంటుంది. ఓకే, బాగుంది. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి దర్శనానికి బాగుంటుంది. ఓకే, మేము 108 స్టెప్స్ ఎక్కినాం. మేము అసలు అప్పుడే వచ్చేసినాం అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణగిరి టెంపుల్. టెంపుల్ కి ఆపోజిట్ లో విజయస్తంభం ఉంది. ద్వారం పక్కనే మనకు వినాయక మండపం ఉంది. రైట్ సైడ్ లో మీకు టికెట్ కౌంటర్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ దర్శనం టైమింగ్స్ మెన్షన్ చేశారు. 5 AM నుంచి నైట్ 9 PM వరకు. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి మీరు. స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనం గరుడని దర్శనం చేసుకోవచ్చు. సో కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఇక్కడ కొట్టేసేయండి. ఇది హనుమాన్ మండపం. ఈ మండపం హైట్ వచ్చేసి 127 feet. ఈ హనుమాన్ ఏకశిల విగ్రహము. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 30 feet. ఇది హనుమాన్ మండపం కంప్లీట్ చేయడానికి 5 years పట్టింది. ఈ విగ్రహం కింద బేస్ ని హంపీలో ఉన్న విజయ విఠల టెంపుల్ కి దానికి సిమిలర్ గా డిజైన్ చేశారు. ఈ మండపం పక్కనే జయగంట మండపం ఉంది. ఈ గంట సుమారుగా 1700 kgs ఉంటుంది. మొత్తం కంచుతో చేశారు. ఇది ఇండియాలోనే 2nd అతిపెద్ద గంట. ఏమనిపిస్తుంది తెలుసా? లోపల కింద ఉంటున్నాం కదా, అది ఎప్పుడు వచ్చి మనకు అవుతుందో అనిపిస్తుంది. కానీ ఫైనల్ గా ఓవరాల్ గా మనం గంట కూడా కొట్టేసినాం. ఒక 2 times కొట్టాలి. 2 times
కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అనుకుంటాను నేను. ఇక్కడ చెప్పేది వాళ్ళు మొత్తం అలానే అంటారు అనమాట. 2 times అనేది కంపల్సరీ కొట్టాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. కోనేరుకి వెళ్లే ముందు మనకు లెఫ్ట్ సైడ్ లో భూవరాస్వామి, భూదేవితో ఉన్న వరాస్వామి, రైట్ సైడ్ లో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఈ స్వామి వారిని దర్శించుకుంటే మనకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి అప్పులున్నా కూడా తీరిపోతాయి. ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే వైరల్ అవుతుందో స్వర్ణగిరి టెంపుల్ లో ఈ రోజు నేను చూసేసిన, ఇప్పుడు మీకు చూపిస్తున్నా. నీటిలో నా ముంచినంత నోతి చావదులే. నేను ఎట్లున్నా చెప్పు, ఎట్లున్నా అన్నెట్లున్నాడు చెప్పు. ఇప్పుడు మనం చూస్తున్నది జలనారాయణ కోనేరు. ఈ 4 మండపాలు 4 వేదాలకు నిదర్శనము. మిడిల్లో మన జలనారాయణ ఉన్నారు. ప్రపంచంలోనే ఇది 2వ విగ్రహ జలనారాయణుడిది. మొదటిది నేపాల్లో ఉంది, రెండవది మన స్వర్ణగిరిలో. స్వామివారి విగ్రహం తయారు చేయడానికి 60 టన్నుల రాయి తీసుకున్నారు మొదట్లో. స్వామివారి రూపం వచ్చిన తర్వాత 20 టన్నులు ఉంది. 2000 మంది పైగా ఒకేసారి స్వామివారి చక్ర స్నానాలు, పూజలు, దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కోనేరు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము. లోపలికి మొబైల్స్ అనేది అలౌడ్ లేదు ప్రెసెంట్ అయితే. ఒక మొబైల్కి వచ్చేసి 5 రూపీస్ డిపాజిట్ చేయాలనుకుంటే 5 రూపీస్ తీసుకుంటాం అనమాట. అలాగే మీ బ్యాగ్ ఏమైనా ఉన్నాయనుకో కింద పెట్టేసుకోండి. ఈ స్వర్ణగిరి టెంపుల్ లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు స్పెషల్ దర్శనం కూడా ఉన్నది. సో వాళ్ళ టైమింగ్ వచ్చేసి 10:30 AM నుంచి 12 PM వరకు, 4:30 PM నుంచి 6 PM వరకు. సో మనం లోపలికి దేవుని దర్శనం చేసుకోవడానికి మనకి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉన్నది. అలాగే మన 50 రూపీస్ తోని ఇంకొక దర్శనం ఉన్నది. అలాగే 1000 రూపీస్ పెట్టి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో 1000 రూపీస్ తోని మీరు టికెట్ తీసుకున్నారు అనుకో 4 మెంబర్స్ వెళ్ళాలి. 4 మెంబర్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ ఒక షాల్వా ఇస్తారు, ఇంకోటి ఏంటంటే ఫోటో ఫ్రేమ్ ఇస్తారు, ఇంకోటి ఏంటంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. 50 రూపీస్ ఏంటంటే కొద్దిగా లాంగ్ ఉంటుంది. అదే ఫ్రీ దర్శనం అయిందనుకో అది మొత్తం చుట్టూ మొత్తం తిరుగుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎవరు లేరు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం. సో దీన్ని బట్టి డబ్బులు ఎంత సంపాదిస్తే దేవుడికి అంత దగ్గరికి వెళ్తాం అనమాట. ఆలోచించి డబ్బుల మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ గోల్స్ బ్రదర్స్. ఇప్పుడు మనం ఉన్నది స్వర్ణగిరి టెంపుల్ లోపల. గర్భాలయంలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సువర్ణమూర్తిని దర్శనం చేసుకోండి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 16 feet. స్వామివారి విగ్రహం కింద ఇండియాలోనే 108 విష్ణు దివ్య దశల నుండి మట్టిని, నీటిని తెచ్చి ఈ గుడి గర్భాలయంలో ఉంచారు. ఇప్పుడు మనం లోపలికి వచ్చిన తర్వాత మనకు ప్రసాదం ఇస్తారు అన్నమాట. ఇక్కడ ప్రసాదం పులిహోర. మీరు ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం రైట్ కోసమా ఆ రైట్ లో మనకు చాలా మండపం బ్యాక్ సైడ్ ఇస్తారు అన్నమాట ప్రసాదం. మీరు కూడా తినాలి కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి అద్దాల మండపం. ఈ మండపం వచ్చేసి గుడి లోపల ఉంది. ఇది కూడా కంపల్సరీ చూడండి మీరు వెళ్ళిన తర్వాత. స్వామివారి మండపం పక్కన శిలాఫలకం ఉంది. సో దీనిపైన మీరు అనుకున్నవి దీనిపైన రాస్తే కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ అందరు కాయిన్స్ నిలబెడుతున్నారు. ఇది కూడా ఒక నమ్మకమే అని కూడా నాకు తెలిసి. ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట. లోపల మనం దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఓవరాల్ గా సైడ్ వ్యూ ఇది. వా 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 జాయ్ ఎట్లా అనిపిస్తుంది జాయ్? అసలు ఇక్కడ వాతావరణం ఎట్లుంది అసలు? బాగుంది. అంటే లైక్ ఇప్పుడే సమ్మర్ వెళ్ళిపోయింది కాబట్టి కూల్గా ఉంది. ఓకే. సో ఈ ప్లేస్ కనబడుతుంది కదా, ఫ్రీ దర్శనం వాళ్ళు ఇక్కడ నుంచి లైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి కొంతమంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంటారు. సో మనం పైకి వచ్చిన తర్వాత మనకు స్నాక్స్ కానీ మనకు కావాలనుకుంటే సో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి రథం. ఈ రథం హైట్ వచ్చేసి 40 feet ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ మండపంలో ఒకేసారి 1200 మంది భక్తులు ఒకేసారి స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు. సో గైస్ ఇక్కడ మనకు స్వర్ణగిరి టెంపుల్ దగ్గర మనకు ఇక్కడ అన్నప్రసాదం పెడతారు అనమాట. వాళ్ళు ఏమేమి పెట్టారంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఒక స్వీట్ పెట్టారు. స్వీట్ ఇది వచ్చేసి సాంబార్ రైస్, ఇది వచ్చేసి కర్డ్ రైస్, ఇది వచ్చేసి చట్నీ. సో ఈ ఫుడ్ టేస్ట్ చూసిన తర్వాత నేను ఎలా ఉంది చెప్తా. బ్రో ఎట్లుంది బ్రో? టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. ప్రసాదం కాదు కానీ ఇంట్లో ఫుడ్ ఎట్లా చేస్తారో అలా ఉంది. ఈ స్వీట్ చూసిన మా భలే టేస్ట్ ఉంది బ్రో. ఇది స్వీట్ ఎట్లా ఉంది బ్రో?
సూపర్ ఉంది, తీగా ఉంది. ఇది సాంబార్ రైస్ కానీ ఇది కూడా టేస్ట్ మస్తు ఉంది బ్రో. కర్డ్ రైస్, ఈ కర్డ్ రైస్ సూపర్. ఏ మాటగా ఆ మాట చెప్పాలి కానీ టేస్ట్ మాత్రం భలే ఉంది బ్రో. అసలు మీరు ఇక్కడ స్వర్ణగిరికి వచ్చిన తర్వాత ఇక్కడ 12:30 స్టార్ట్ అవుతాయంట. డైలీ ఏం తెలియదు కానీ సో మీరు టైమింగ్ తీసుకొని ఒకవేళ మీరు వచ్చిరనుకుంటే ఇక్కడ వచ్చి ఒకవేళ ఉందనుకుంటే ఫుడ్ అనేది మాత్రం మిస్ కావద్దు. ఒకవేళ మీరు అన్నదానం చేయాలనుకుంటే మీ బర్త్డేస్ కానీ మీ మ్యారేజ్ డే రోజు మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే ఇక్కడ కౌంటర్ ఉంటుంది. సో స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళని ఒకసారి కలవండి. ఓ ముందు రోజు చెప్పేసి వాళ్ళు మీరు ఫుడ్ అరేంజ్ చేశారనుకో ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయడానికి వీలుంటుంది. హాయ్ అంకుల్. హలో, ఇది బండి మనది దేని గురించి అంకుల్ మీరు యూజ్ చేస్తున్నారు కదా? ప్రసాదానికి. ఓకే, వాటర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ ప్లేస్ వచ్చేసి రూమ్స్ అనుకుంటా నాకు తెలిసి. స్వర్ణగిరిలో రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ ఉన్నది. సో ప్రైస్ కనుక్కొని మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. సో చాలా వరకు ఏమనుకుంటారు అంటే టెంపుల్స్కి వచ్చిన తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుందో ఉండదో అని కొంతమంది అనుకుంటారు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము వరి కావాల్సిన అవసరం లేదు. మనకు మన్నపల్లి వాళ్ళు వాటర్ కూడా వాళ్ళు మనకి ఇక్కడ అరేంజ్ చేశారు అనమాట. సో ఇక్కడ ఇది ఫిల్టర్ వాటర్ నాకు తెలిసి. సో ఒకసారి నేను ఇది వాటర్ తాగి ఓకేనా కాదని చెప్తా. కమెంట్. ఈ వాటర్ కూడా మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ కూడా మస్తు ఉంది అసలు. కానీ మీరు బాటిల్స్ తెచ్చుకోండి, బాటిల్ తెచ్చుకొని ఇక్కడ ఫిల్అప్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకైతే తిరుపతిలో చూసినట్టుంది వెంకటేశ్వర స్వామి. ఓకే అండి, తిరుపతిలో దర్శనం అయినట్టున్నది, చాలా బాగుంది. మీ పేరండి? నా పేరు కవిత. ఎంత టైం అయిందండి మీకు దర్శనం చేసుకొని? ఎంత టైం పట్టింది? 7 కట్ల వచ్చాము, ఇగో ఈ టైం అయింది 9 2 hours అయింది. చాలా బాగుంది, తిరుపతిలో చేసుకున్నట్టుంది, మాకు మంచిగా అనిపించింది. మళ్ళీ వస్తారండి మీరు? సో హ్యాపీ, మళ్ళీ వస్తాం. చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ, చాలా ఫేమస్ అవుతుంది ఫ్యూచర్ లో ఇది. ఓకే, ఏం మీరు వేరే టెంపుల్స్ వెళ్ళిరా? వేరే టెంపుల్స్ గా వెళ్ళాం కానీ దీనంత ఫేమస్ ఎక్కడ కనిపించలేదు, చాలా బాగుంది. ఓకే ఓకే, ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు మీరు? చాలా ఎంజాయ్ చేసామండి. మేము 5కి వచ్చాము, ఇప్పుడు 9 అవుతున్నట్టు టైం. ఓకే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్పెషల్ మొత్తం డెకరేషన్ మొత్తం యూనిక్ ఉంది కదా, టెంపుల్ మొత్తం ఒక మినీ తిరుపతి లాగా ఉంది. కానీ క్రౌడ్ అయితే చాలా ఉండే. మీ పేరు? సో ఇక్కడ మెయిన్ గా అబ్జర్వ్ చేసింది అండి ఇక్కడ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకా రావాలని ఒక చిన్న డ్రీమ్ ఉండే సమ్మర్ హాలిడేస్, ఫైనల్ గా డ్రీమ్ కంప్లీట్. ఇక్కడ దర్శనం ఎలా జరిగింది మీకు? దర్శనం కొంచెం చాలా రష్ ఉంది, క్రౌడెడ్ గా ఉంది, బట్ స్టిల్ మేము దేవుని చూడాలనే ఆతృతతో ఆ రష్ లో కూడా వెళ్ళాం. ఓకే, మస్ట్ విజిట్ అన్న టెంపుల్ అయితే. ఓకే, మంచిగా ఉందా? మీరేమని చెప్తారా? సూపర్ అన్న, ఏం లేదు. థ్యాంక్ యూ. మన స్వర్ణగిరి టెంపుల్ దర్శనం కట్టడం చాలా బాగుంది, అద్భుతంగా. ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకంప్లీట్ కాలేదు. చూడడానికి మాత్రం చాలా టైం పాస్ బాగుంటుంది. దర్శనం కూడా చాలా బాగుంది, కానీ జనాలు చాలా వచ్చారు, మెయింటెనెన్స్ క్యూ సరిగ్గా లేదు, అది కొంచెం చేస్తే బాగుంటుంది. ఓకే, బాగుంది, అద్భుతం, కట్టడాలు చాలా బాగుంది, చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాల్సిందే కోరుతున్నాం. సో గైస్, వెల్కమ్ అగైన్. అండ్ మేము మార్నింగ్ 8 o'clock వస్తాం అండ్ ఇప్పుడు 8:30. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లో ఉంది. అండ్ ఇక్కడ హోటల్ స్టే చేయడానికి అండ్ దర్శనం టైమింగ్స్ అండ్ టికెట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో ఉన్నాయో అన్నీ మీకు చెప్పినాము. సో ఒకసారి వీడియో మళ్ళీ ఒకసారి వెనకలికి వెళ్ళి చూడండి. అండ్ ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది ఒక కంప్లీట్ ఒక స్టోన్ థీమ్ లో ఉంది, చూడడానికి ఒక యాంటిక్ టైప్ లో ఉంది, చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు. అండ్ ఇంకొక థింగ్ మర్చిపోవద్దు, మన హలో దోస్తులు ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ అస్సలు మిస్ అవ్వద్దు. చూసారు కదా ఈరోజు వీడియో ఇదన్నమాట, స్వర్ణగిరి టెంపుల్.
ఈ టెంపుల్లో మీరు మ్యాక్సిమం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఓవరాల్గా బయట చూడాలి. లేడీస్కి ఒకటి కొద్దిగా ఇబ్బంది ఉంది ఏంటంటే ఆ దర్శనం టైంలో సపరేట్గా ఎంట్రీ అనేది పెట్టలేదు అనమాట. సో ఓవరాల్గా మొత్తం అందరు కలిసి పెట్టడం వల్ల ఏమైందంటే కొద్దిగా ఇబ్బంది అనేది ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతారు. అదేంటంటే కొద్దిగా అది చేంజ్ చేసుకుంటే బెటర్. ఇంకోటి ఏంటంటే మీరు మ్యాక్సిమం వచ్చేసి మార్నింగ్ వచ్చి అట్లా దర్శనం చేసుకోండి వెళ్ళిపోండి అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైంలో వస్తే ఈ లొకేషన్ మాత్రం బాగానే ఉంటుంది, చూడడానికి మస్తు ఉంటుంది. కానీ మీరు తొందర వచ్చి ఒక 3 o'clock ఆ టైంలో వచ్చేసి 5 లోపల అట్లా కంప్లీట్ చేసుకొని అట్లా ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ లేట్ అయిపోయింది అనుకో. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆటోస్ ఉన్నాయి అనమాట. ఆటోస్ వాళ్ళు కూడా కొద్దిగా అమౌంట్ అనేది డిమాండ్ చేస్తారు అనమాట. ఎట్లా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ దర్శనం ఎట్లా జరిగింది? మీరు దర్శనం చేసుకోలేదా మీరు? ఎందుకు మీరు దర్శనం ఎందుకు చేసుకోలే? రేపు చేసుకుంటారా మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఈ రోజు ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ అట్లా దర్శనం చేసుకొని వెళ్తారా మీరు? ఓకే ఓకే ఓకే. మీరు నిజంగా దర్శనం చేసుకోలేదు ఇక్కడ? లేట్ అయిపోయింది మీకు? ఓకే, దూరం నుంచి వచ్చిన మేము దర్శనం బాగా నేను 3వ సారి రావడం బాగుంది. మేము రఘునాథపాలెం మఠంపల్లి మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే, అనిపించింది ఇంతకుముందు వచ్చారు కదా, బాగుంది. ఏం మంచిగా అనిపించింది. మెయింటెనెన్స్ బాగుంది, దేవుడు బాగున్నాడు, హైలైట్ అనిపిస్తుంది. కోనప్ప. ఓకే. మనదా హలో దోస్తులు అనే ఒక ఛానల్ ఉన్నది, దాంట్లో వస్తా అనమాట. రేపు మీరు దర్శనం ఏ టైంకి చేసుకుంటారు? మార్నింగ్. మీరు ఈ రోజు దర్శనం చేసుకోలే కదా, ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఫీల్ కాకుండా ఓకే ఓకే ఓకే. మీరందరూ రేపు హ్యాపీగా దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్. రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే ఓకే, బాయ్ బాయ్. నా ఛానల్ పేరు తెలుసు కదా, హలో దోస్తులు బ్లాగ్స్. నేను మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.